భౌగోళికంగా స్త్రీని వివరిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 18 నుండి 22 సంవత్సరాలున్న కన్య అరకు, ఆదిలాబాద్ కొండ ప్రాంతాల్లో ప్రకృతిలా ఎంత చూసినా తనివి తీరని అందంతో, కొంటెతనం, అమాయకత్వం కొంత కనిపించి ఇంకా ఎంతో ఉంది అనిపించేలా ఉంటుంది. 23 నుంచి 30 సంవత్సరాలు మహిళ ఒక హైదరాబాదులా, ఒక బెజవాడలా తనను తాను మలుచుకుంటూ అభివృద్ధి చెందుతూ తన విలువ తెలిసిన వారిని చేరదీసి ఒక బంధాన్ని ఏర్పరచుకుంటుంది. 31 నుంచి 35 వరకు వయస్సు ఉన్న స్త్రీ కుంతల, తలకోన జలపాతాలలా ఆకట్టుకునే అందంతో ఉధృతమైన ఆశల ఉరవడిని తట్టుకుంటూ చలనం సాగిస్తుంది. 36 నుంచి 40 మధ్యలో ఉన్న స్త్రీ కృష్ణ, గోదావరి నదుల్లా అలజడి లేని అందంతో ప్రశాంతంగా పారుతూ కుటుంబానికి ప్రాణాధారమవుతుంది. 40 నుంచి 50 మధ్యలో ఉన్న స్త్రీ కాకతీయుల సామ్రాజ్య మానవాళలా చరిత్రలో మిగిలిపోయే ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ గొప్ప యుద్ధాలను గెలిచిన కీర్తిని మరో తరానికి అందిస్తుంది. 50 నుంచి 60 దాటిన స్త్రీ రాష్ట్రాల మధ్యలో ఉండే సరిహద్దుల కుటుంబాలను, బంధాలను, ప్రేమలను ఒడిసిపట్టుకుని దూరమవ్వకుండా చూస్తుంది. 60 నుంచి 70 వరకు ఉన్న స్త్రీ ఒక గ్రంథాలయంలా విజ్ఞానాన్ని, జ్ఞాపకాలని అనుభవాలుగా చేసి అయిన వారికి అందిస్తుంది. 70 దాటిన స్త్రీ ప్రార్థనలు వినే కోవెలలా, మందిరంలా, మసీదులా మారి మొరలు ఆలకిస్తుంది.